హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రైస్ గార్డ్. ఈరోజు నేను జియామీలో కొత్తగా వచ్చిన మొబైల్ జియామీ నోట్ 4తో మీ ముందున్నాను. ఈ మొబైల్ 23 జనవరి 2017 ఇండియాలో లాంచ్ అయింది. ఈ మొబైల్ది మార్కెట్లో చాలా పెద్ద క్రేజ్ ఉంది. ఇప్పుడు దీని వేరియంట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ మొబైల్ 3 వేరియంట్స్లో వస్తుంది. అవి 2GB ర్యామ్ అలాగే 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఉన్నది. దాని ప్రైస్ వచ్చేసి 9,999 రూపీస్లో ఉన్నది. రెండోది 3GB ర్యామ్ అలాగే 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఉన్నది. అది 10,999 రూపీస్కి వస్తుంది. ఇక లాస్ట్ వేరియంట్ 4GB ర్యామ్ అలాగే 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఉన్నది. దాని ప్రైస్ 12,999 రూపీస్కి ఉన్నది. నేను కూడా ఈ మొబైల్ గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెయిట్ చేస్తుండే. ఎట్ లాస్ట్ నాకు ఈ మొబైల్ దొరికింది. ఈ మొబైల్ ఫ్లిప్కార్ట్ అలాగే ఎంఐ అఫీషియల్ సైట్లో మనం కొనుక్కోవచ్చు. ఇప్పుడు నా దగ్గర ఉన్నది 3GB ర్యామ్ అలాగే 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న వేరియంట్. మీరు చూసినట్లయితే ఇది గోల్డ్ కలర్ మొబైల్. ఈ మొబైల్ యంగ్స్టర్స్కి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్ రేంజ్లో చాలా మంచి ఫీచర్స్తో వస్తుంది. కానీ అన్ని ఫీచర్స్ బెటర్ అని చెప్పను. ఎందుకంటే నేను ఈ మొబైల్ని 2 డేస్ నుంచి యూజ్ చేసిన తర్వాత కొన్ని ఫీచర్స్ ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. అవేమిటో మీకు ఈ వీడియో ద్వారా మీకు చెప్తాను. ఫస్ట్ మనం దీని కెమెరా గురించి చూస్తే ఇది 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో ఉన్నది. అలాగే f2.0 అపాచర్తో వస్తుంది. దీన్ని వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడితే ఇది 1080 పిక్సెల్ వీడియో రికార్డింగ్ మనం చేసుకోవచ్చు. ఇంకా దీని ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఇది 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో ఉంది. ఈ మొబైల్ లైట్ కండిషన్స్లో చాలా మంచి క్లియర్ పిక్స్ మనం తీసుకోవచ్చు. అదే లో లైట్ కండిషన్స్లో అంత మంచి పిక్స్ మాత్రం మనం తీసుకోలేం ఫ్రెండ్స్. అలాగే దీని వీడియో విషయానికి వస్తే ఇది 4K వీడియో రికార్డింగ్ని అసలు సపోర్ట్ చేయదు. అలాగే ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఇవ్వలేదు. ఈ మొబైల్ది ఇది చాలా పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు దీని ఛార్జింగ్ విషయానికి వస్తే ఇది 4100 mAh బ్యాటరీతో ఉంది. కానీ ఇందులో ఇంతకు ముందు వచ్చిన మొబైల్స్ రెడ్మీ నోట్ 3 అలాగే 3S ప్రైమ్లో కూడా 4100 mAh బ్యాటరీ ఇచ్చారు. ఇందులో కొంచెం ఎక్కువ బ్యాటరీ ఇస్తే బాగుంటుంది అనిపించింది. ఈ మొబైల్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్స్ని కూడా ఇవ్వలేదు. ఇది చాలా పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సేమ్ ప్రైస్ రేంజ్లో వేరే బ్రాండెడ్ మొబైల్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్స్తో ఇస్తున్నారు. కానీ ఇందులో మాత్రం ఆ ఫీచర్ని ఇవ్వలేదు. కానీ చైనాలో వచ్చిన మొబైల్ రెడ్మీ ప్రో మొబైల్లో ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్స్ ఇచ్చారు. ఇందులో టైప్ సి ఛార్జర్ సపోర్ట్ కూడా ఇవ్వలేదు ఫ్రెండ్స్. అలాగే దీని స్పీకర్స్ కూడా చాలా బాగున్నాయి. కానీ మొబైల్లో దీని స్పీకర్స్ని కింద ఇచ్చారు. దీనివల్ల మనకు మ్యూజిక్ వినేటప్పుడు బేస్ చాలా స్లోగా వస్తుంది ఫ్రెండ్స్. కానీ సేమ్ ప్రైస్ రేంజ్లో వస్తున్న మొబైల్స్ బ్రాండ్లో మాత్రం చాలా మంచి స్పీకర్స్తో వస్తున్నాయి అవి. ఇది ఒక చిన్న డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు మ్యూజిక్ లవర్స్కి. సో ఇది ఫ్రెండ్స్ ఈ మొబైల్కి రివ్యూ. అలాగే నాకు కొన్ని అప్డేటెడ్ ఫీచర్స్ ఉంటే బాగుంటుంది అనిపించింది. ఈ వీడియో మీకు మొబైల్ కొనడంలో హెల్ప్ అవుతుంది అనుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అలాగే షేర్ చేయండి. మళ్ళీ కొత్త మొబైల్ రివ్యూస్తో మళ్ళీ కలుద్దాం. ప్రైస్ గార్డ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.